హాయ్ యూస్, ఇవాళ హెల్దీ రెసిపీకి స్వాగతం పలికేద్దాం. ఈ రెసిపీ పేరు మిల్లెట్స్ రాగి గుంట పొంగనాలండి. మనం కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇక్కడ మనం ఇడ్లీ రవ్వకి బదులు ఊదల నూక వాడుతున్నాము. ఇది మిల్లెట్స్ జాతికి చెందినది అనుకున్నాం కదండి. ఇది హెల్దీ రెసిపీ కాబట్టి పొట్టు మినపప్పు వాడండి, చాలా బాగుంటుంది. ఈ పొట్టు మినపప్పుని బాగా కడిగేసి 2 to 3 hours నానబెట్టి తర్వాత పొట్టు తీసేసి అప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టమైనప్పటికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ సేమ్ ఇడ్లీ పిండి లాగేనండి, కాకపోతే ఇడ్లీ రవ్వకు బదులు ఊదల నూకని, మినపప్పు బదులు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాం. పొట్టు మినపప్పుని 2 to 3 hours నానబెట్టుకోవాలండి. ఎప్పుడైతే పొట్టు మినపప్పుని నానబెట్టుకుంటున్నామో ఊదల నూకను కూడా అప్పుడే నానబెట్టేసుకోండి. మినపప్పుకి బాగా పొట్టు తీసేయాల్సిన అవసరం లేదండి. బాగా పొట్టు తీసేసినా పర్వాలేదు, ఒక 80% తీసినా పర్వాలేదు. ఆ పొట్టు కూడా చాలా మంచిది. యాక్చువల్గా ఆ పొట్టుతో వడియాలు కూడా పెట్టుకుంటారండి చాలామంది. అది చాలా హెల్దీ కూడా. పిండి రుబ్బినప్పుడు సాల్ట్ వేయనండి, అది నా చాయిస్ కాదు. కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి పిండి రుబ్బినప్పుడే. పిండిలో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. అందరికీ తెలిసే ఉంటుంది కదండి. మునగాకుని బాగా కడిగేసి ఆ ఆకుని తీసేసి ఎండలో పెట్టుకుని జస్ట్ మిక్సీ చేసుకుంటే చాలండి. దాంట్లో పప్పులు కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏమీ కలపము. జస్ట్ ప్లెయిన్ మునగాకు పొడి నేను చేసుకుని ఉంచుకుంటానండి. మునగాకు పొడితో పాటుగా కొత్తిమీర, క్యాప్సికమ్, కరివేపాకు, టొమాటో, రాగిపిండి అండ్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంటే ఏమీ కాదు, అల్లం చిన్న ముక్కల కింద కోసుకొని, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయం మనం దాంట్లో. ఇక్కడ మనం క్యాబేజ్, ఆనియన్, ఓట్స్ అండ్ క్యారెట్ ముక్కల కింద కాకుండా క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటామండి. దీంట్లో వాడే ఏ ఇంగ్రీడియంట్స్కి కూడా ఇంత అంత కొలత అనేది ఏమీ లేదండి. మన ఇష్టం, కొంచెం వేసుకుంటామా ఎక్కువ వేసుకుంటామా అన్నది. రాగి పిండికి కూడా కొలత లేదండి, మన ఇష్టం అండి. ఒక గరిటె పిండికి నేను ఒక 2 spoons రాగి పిండి అయితే యాడ్ చేశాను. అండ్ మెయిన్గా నేను ఇక్కడ యూజ్ చేసేది సాల్ట్ బదులు పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. గుంట పొంగనాలు ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పిండిని అలా వేసుకోవాలండి హోల్స్లోకి. పిండి వేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. 2 to 3 minutes అయ్యాక మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పొంగి ఎంత బాగా రంగు వచ్చాయో. మళ్ళీ తిప్పేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం ఒక్కసారి మనం మూత పెడతాము. అంతేనండి, ఎమ్మీ హెల్దీ మిల్లెట్ రాగి పొంగనాలు రెడీ అయిపోయాయి. ఐ యామ్ దీపికా రాజు. థ్యాంక్ యూ సో మచ్.